నరసరావుపేట మండలం ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వరునికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాల కోసం వరుణదేవుని అనుగ్రహం కోసం సహస్ర ఘటాభిషేకం చేశారు. ఎలినినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో సంపూర్ణ సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నారు. వానలు కురిసి పంటలు పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సహస్ర ఘటాభిషేకంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. ఈ రోజు నుండి సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు, చెరువులు, బావులు, కుంటలు నిండి సాగునీరు, త్రాగునీరు సమృద్ధిగా ఉండాలని త్రికోటేశ్వరుని ఎమ్మెల్యే చదలవాడ కోరారు. 1000 కుండల జలంతో జరిగే సహస్రాభిషేకంలో రైతులు, మహిళలు, భక్తులు భారీగా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అభిషేకం అయిపోయిందా ఉండాలి మీరు. గోపి గోపి వెనకరా వెనకరా కలబడుతుంది వెనకరా ఈ యొక్క మహాశైవ క్షేత్రం మేధా దక్షిణామూర్తి స్వరూపంగా దక్షయజ్ఞంలో ద్రాక్షాయణము అంతర్ధానమైన పరమేశ్వరుడు ఆ భార్య వియోగం సమయంలో కైలాసం వీడి భూలోకానికి తెచ్చి ఈ త్రికూటాద్రిపదంపై తపస్సు చేసుకున్నాడు. ఇక్కడ స్వామివారి మేధా దక్షిణామూర్తిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. అయితే ఈ మహాక్షేత్రంలో మన యొక్క రాష్ట్ర పరిస్థితులను బట్టి వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి పంటలకి నీరందక, తాగుడికి నీళ్ళందక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అందరికి కూడా వరుణదేవుని యొక్క అనుగ్రహం కలిగి తొందరగా వర్షాలు కురిసి వాగులు, అదే ప్రకారంగా చెరువులు, బావులు ఇవన్నీ కూడా నిండి మన నదులన్నీ కూడా నిండి సమృద్ధిగా వర్షం కనుక వస్తే మన పంటలు వేసుకోవడానికి పాడి పంటలకు అందరికి కూడా సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి యొక్క ఉత్తర్వుల ప్రకారంగా దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ వారు, ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంటు వారు ప్రముఖ దేవాలయాల్లో, శివాలయాల్లో స్వామివారు ఘటాభిషేకం చేయండి, వర్షం సంపూర్ణంగా కురుస్తుంది, దేశం మొత్తం కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పని వారు ఉత్తర్వులు జారీ చేసినారు. దాని ప్రకారంగా ఈరోజు సోమవారం కాబట్టి నక్షత్రం అవన్నీ తారాబలం చూసుకొని ఈ రోజున సోమవారం బాగుంటుందనే ఉద్దేశంతో పొద్దున్నే విఘ్నేశ్వర స్వామి వారి యొక్క పూజా కార్యక్రమము, తర్వాత పుణ్యాహవాచనము,
తర్వాత లఘున్య మహాన్యాసము, తర్వాత స్వామివారి కలశార్చన మొత్తం కూడా చేసుకొని ఆ కలశ పూజ విధానంగా ఘటాభిషేకం చేస్తూ ఉన్నారు. అంటే స్వామివారి మునిగేంత వరకు కూడా భక్తులందరూ కూడా అందరికీ అవకాశం ఇచ్చి ఈ రోజున ఆ మేధా దక్షిణాభ స్వరూపంగా ముట్టుకొని స్వామివారి మీద నమ్మకంతో భక్తులు కోలాహలంగా వచ్చారు. అందరూ కూడా ఆ స్వామివారికి ఘటాభిషేకం చేస్తున్నారు. స్వామివారి మునిగిన తర్వాత స్వామివారికి నీరాజన మంత్రస్నానం జరిగిన తర్వాత స్వామివారి పంచామృత అభిషేకాలు, అదే ప్రకారంగా అలంకారం అయిపోయిన తర్వాత అక్కడ దక్షిణామూర్తి హోమము, పూర్ణాహుతి కార్యక్రమం మొత్తం కూడా ఈరోజు జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకొని స్వామివారికి పాత్రలవుతూ ఆ స్వామివారి అనుగ్రహం పొందాలని చెప్పి కోరుకుంటూ